నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రెండు చాలా ముఖ్యమైన రోజులు. ఈరోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీదేవి వ్రతం, నిన్న ఇండిపెండెన్స్ డే. భారతదేశానికి చాలా ముఖ్యమైన రోజులు, చాలా విశిష్టమైన రోజులు వస్తున్నాయి. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మంచి రోజులు వచ్చాయి భారతదేశానికి. హిందుత్వం నిలబడడానికి కానీ, అన్ని మతాలు సామరస్యంగా బ్రతకడానికి కానీ మంచి రోజులు వచ్చినాయి. ముఖ్యంగా ఈరోజు గోకవరం గ్రామంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఈ గోకవరం గ్రామానికి సంబంధించిన శ్రీ మల్లీశ్వర స్వామి వారి సమేత కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆ తల్లి జగన్మాత ఈ గోకవరం గ్రామానికి తీసుకొచ్చిన, ఆ జన్మస్థలమైన గోకవరం గ్రామాన్ని తీసుకొచ్చి చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా చాలా ముఖ్యమైనది, సంతోషకరమైన విషయం అంటే, ఈ చిన్నపిల్లలు నేను రావడంతో కేరింతలు కొడుతూ మంచి సరదాగా నన్ను ఆహ్వానించారు. నిజంగా ఈ పూలు జల్లిపించుకోవడం, మాలలు వేయించుకోవడం నాకు ఇష్టం లేకపోయినా జనవాణిలో నేను దేన్ని కాదనలేని పరిస్థితిలో జనాలు నన్ను తీసుకొచ్చారు. ఇది కంబాల శ్రీనివాసరావు అందుకునే పురస్కారం కాదు. ఇది నేను ప్రత్యేకించి అందరికీ చెప్తున్నాను. ఇది కంబాల శ్రీనివాసరావు అంటే వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదు. కంబాల శ్రీనివాసరావు ఇప్పుడు చిన్నవాడైపోయాడు, వాడికి లేదు లైఫ్. ఈ ఊరి జనం, ఈ పిల్లలు, అమ్మవారు, చుట్టుపక్కల మండలాల్లో ఉండే నియోజకవర్గ ప్రజలు, వీళ్ళందరూ ఇప్పుడు కంబాల శ్రీనివాసరావుగా మారిపోయారు. అంటే నేను కంబాల శ్రీనివాసరావుని నాకు పురస్కారాలు అందుకునేది కానీ, పుల్లు జల్పించుకునే హక్కు నాకు లేదు వ్యక్తిగతంగా. ఇది జనాల యొక్క, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క ఆత్మాభిమానం, వాళ్ళ యొక్క ఉనికి, ఇదంతా కలిపి కంబాల శ్రీనివాసరావుగా మారుతుంది. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి ధర్మం వైపు నడుస్తున్నాడు, అలాగే ఊరి యొక్క గొప్పతనం గురించి నడుస్తున్నాడు, ఊరి మంచి కోసం ప్రయత్నిస్తున్నాడని చెప్పిన ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచనకి ప్రతిరూపంగా నేను నిలబడ్డాను. కాబట్టి దానికి సంబంధించిన గౌరవమే కంబాల శ్రీనివాసరావు తప్ప కంబాల శ్రీనివాసరావు వ్యక్తిగతమైన జీవితం లేదు. ఈ సందర్భంలో మీ పేరేంటన్నారు? నగేష్. ఇంటి పేరు? జంజీవ్ నగేష్ గారు. ఆయన టీడీపీలో బీసీసీఎల్కి అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉండడమే కాకుండా ఆయన స్టేట్ లీడర్. ఆయన ఇందుకూరుపేట ఎంపీటీసీ చేశారంట. అలాగే పాత్రికేయులుగా ప్రముఖ స్థానం పోషిస్తున్నారు. ఇన్ని ఉండి ఇప్పుడే మొదటిసారి కలుసుకోవడం నాకు బాధాకరం అనిపించాను. ఇప్పుడైనా కలుసుకున్నది చాలా సంతోషంగా ఉంది. వారి కుమారుడు పండు అని చెప్పని, మీ పేరు అసలు పేరు ఏంటన్నారు? సాయి ప్రసాద్. ఆయన కూడా మొట్టమొదటిగా నేను చాలా లైట్గా తీసుకున్నాను. ఏంటి, ఏదో టోర్నమెంట్ జరుగుతుంది, ఏదో మనం స్పాన్సర్ చేయమని చెప్పన్నారు, నేను చేస్తానని చెప్పాను, లైట్గా తీసుకున్నాను. కానీ పిల్లల్లో ఇంత ఉత్సాహం ఉంటుందని, కానీ వీళ్ళ కేరింతలు చూసిన తర్వాత వీళ్ళకి నిజంగా ఏమైనా చేస్తే బాగుండని అనే తలంపు మనసులో కలిగింది. నేను ప్రతి రంగంలోని, అంటే ఒక విద్యారంగంలో కానీ, అలాగే స్పోర్ట్స్ విభాగంలో కానీ, అమ్మవారిక దైవశక్తి విషయంలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ ఎన్నో కార్యక్రమాలు మనసులో ఒక ఉద్దీపన పెట్టుకుని ఉన్నాను. ఆ డెవలప్మెంట్స్ అన్నింటిలో ఇప్పుడు నాకు పండుగారి యొక్క ఉత్సాహం చూసిన తర్వాత ఈ చిన్నపిల్లలు అందరి చేత టోర్నమెంట్ చేపిస్తారు. ఆడపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం అది. దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ గోకవరంలో మీరు చాలా ప్రముఖమైన స్థానంలో స్పోర్ట్స్కి సంబంధించి, గోకవరం నుంచి నేను ఐపీఎస్లో ఐఏఎస్ ఎలా కావాలని కోరుకుంటున్నాను, మీరు అలాగే స్పోర్ట్స్ నుంచి కూడా మనం ఒలింపిక్స్కి వెళ్ళగలిగే స్థాయికి మన గోకవరంలో ఎందుకు ఉండకూడదని ఆలోచన రావడం తప్పు కాదు. అమ్మవారి ఆశీస్సులు ఉంటే మన దగ్గర టాలెంట్ ఉన్న కురవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ రాయి రత్నంగా మారిపోతుందో తెలియదు కదా. సో మీ అందరికీ నేను విషయం చెప్తున్నాను, మీరు అందరి వెనకాల నేను ఉంటాను. మన గణేష్ ఎక్కడున్నారా? గణేష్ నువ్వు ఎక్కడున్నారా? గణేష్ గారు వీడు తమిళనాడులో నేను స్పాన్సర్ చేశాను. తమిళనాడు వెళ్ళి కొట్టుకుని వచ్చాడు. చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు. చిన్నప్పుడు చాలా అల్లరుడు. వీడి గురించి అంతా బ్యాడ్ నేమే. నేను నిజంగా బ్యాడ్ అనుకున్నాను. కానీ వీడి ఉత్సాహం అది చూసిన తర్వాత చాలా మంది ఈ మధ్య స్పోర్ట్స్ వాళ్ళు చెప్తున్నారు, లేదు సార్ వాడు మారిపోయాడు, వాడికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, దాని మీద కాన్సెప్ట్, దానికోసం బ్రతుకుతారని చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. సో గణేష్ కూడా నా దగ్గరికి వచ్చాడు, చాలాసార్లు స్పాన్సర్షిప్ చేశాను అతనికి. ఈ విధంగా మనం గోకవరం గ్రామంలో ఒలింపిక్స్కి వెళ్ళగలిగే స్థాయిలో మనం ఏదన్నా కష్టపడతానంటే కూడా మీ వెనకాల ఎప్పుడు నేను ఉంటాను. ఏ రకమైన ఉత్సాహం కావాలనుకున్నా నా కమిటీ మెంబర్స్, నా మేనలుడు అయ్యప్ప, తామల రాంబాబు గారు, వర్షాల ప్రసాద్ గారు, మా ఆయనకోడ దొర గారు, అలాగే మా పంతులు గారు, మా జగన్ పంతులు గారు, వీళ్ళందరూ కూడా మన బీజేపీ లీడరు, ఆయన పేరేంటిది సత్యరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాతో కలిసిన మా దేవీ కమిటీ సభ్యులు ముఖ్యంగా వీళ్ళందరూ నాకు చేదోడు వాదోడుగా ఉండబట్టి ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా ఆడపిల్లలు నేను చెప్పేది ఏంటంటే, ఏమీ సిగ్గుపడకుండా మీ అమ్మా నాన్నల యొక్క ఆశీర్వాదంతో మీరు కష్టపడి ఇందాక నేను ఏదో ఒక మాట అన్నాను రా, బాగా ఆడేవాళ్ళే రండి అంటే ఎరకెళ్ళిపోయారు ఎందుకురా, మేము బాగా ఆడతామని చెప్పి ఎదురుకు రావాలి. చూసారా కరెంట్ ఎలా వచ్చిందో? ఆదిశక్తి అంటే మీరు ఎన్నైనా సాధించగలుగుతారు. కాబట్టి ఆడపిల్లలు కూడా చాలా ఉత్సాహంగా మీరందరూ పాల్గొని మీ కార్యక్రమాలు నిర్వర్తించాలని కోరుకుంటూ, భవిష్యత్ కార్యక్రమాలు ఇంకా మీ సరదా, ఉత్సాహం, కేరింతలు చూస్తే నేను మీకు ఇంకా చాలా చేయాలని కోరికతో ఉన్నా. మీరు ఎంత బాగా ఉత్సాహంగా వస్తే అంత బాగా మనం ముందుకెళ్దాం. సరేనా? భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.
గవర్నమెంట్